ప్రభాస్ గారి సలార్ మూవీ నుంచి నాని సరిపోదా శనివారం వరకు లాస్ట్ 2 డేస్లో మన తెలుగు సినిమా నుంచి వచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఫటాఫట్ చూసేద్దాం. అండ్ ఈ 2 డేస్ కన్నా ముందు జరిగిన అప్డేట్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఆల్రెడీ ఒక వీడియో చేశాను అండ్ ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ముందుగా ఏ ఇంటిమేషన్ కానీ చిన్న సైజ్ ప్రమోషన్స్ కానీ ఏమీ చేయకుండా జస్ట్ ఒక్కరోజు ముందు అనౌన్స్ చేసి ఓటీటీలోకి వదిలేశారు సలార్ పార్ట్ 1 మూవీని. లాస్ట్ ఇయర్ December 22 మూవీ రిలీజ్ అయితే ఈ January 20 మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. బట్ ఎప్పుడైనా సరే రావాల్సిందే, కానీ ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు. ఎనీవేస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్లో ఉన్నారు. అండ్ ఈ మూవీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయకుండా మిస్ అయిన వాళ్ళు ఉంటే అర్జెంట్గా ముందు వెళ్ళి చూసేయండి. కిరాక్ ఉంటుంది మూవీ. అండ్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఓన్లీ ఆన్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లోనే. హిందీ కావాలంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న మూవీకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సోలో రిలీజ్ డేట్ అరేంజ్ చేస్తానని దిల్ రాజు గారి మాటను నమ్మిన ఏగల మూవీ టీం February 9th రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అదే డేట్లో సందీప్ కిషన్ గారి ఊరు పేరు భైరవకోన మూవీ రిలీజ్ అవబోతుంది. సో సంక్రాంతి టైంలో దిల్ రాజు గారు చెప్పిన మాటని నిలబెట్టుకోవాలని ఏగల మూవీ ప్రొడ్యూసర్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫిలిం ఛాంబర్కి కంప్లైంట్ చేశారు. మరి దీని మీద రాజు గారు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. అండ్ ఇంకో పక్క 9th రిలీజ్ డేట్ పెట్టుకోవద్దని మాకు ఎవరు చెప్పలేదు, సో మేము కూడా వెనక్కి తగ్గేదే లేదని ఊరి పేరు భైరవకోన టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి మహేష్ బాబు గారి కెరీర్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అయిన SSMB 29 అదే రాజమౌళి గారితో తీయబోయే మూవీకి స్క్రిప్ట్ వర్క్ టోటల్ గా ఫినిష్ అయిపోయిందని రీసెంట్ గా రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అండ్ కొన్ని రోజుల్లో మహేష్ గారికి ఫుల్ నేరేషన్ ఇవ్వనున్నారు రాజమౌళి గారు. మన ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఎఫోర్డ్ చేయనటువంటి హై బడ్జెట్ ఈ మూవీ తెరకెక్కబోతుంది. అండ్ ఈ దెబ్బతో గ్లోబల్ వైడ్ రీసౌండ్ రావడం ఖాయం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి చిరంజీవి గారి లీడ్ రోల్లో బింబిసార డైరెక్టర్ వశిష్ఠ గారి డైరెక్షన్ లో వస్తున్న విశ్వాంబర మూవీ షూటింగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ 7 acres లో 13 గ్రాండ్ సెట్ వర్క్ ఫినిష్ చేశారు ఆర్ట్ డైరెక్టర్ AS ప్రకాష్ గారు. ఇప్పటికే మూవీ షూట్ 20% ఫినిష్ అయింది. అండ్ February 1st వీక్ నుంచి షూట్ రెజ్యూమ్ అవబోతుంది. అండ్ మాక్సిమం ఈ మూవీ అంతా VFX అండ్ CG వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి బడ్జెట్ మాత్రం గట్టిగానే పెట్టబోతున్నారు. అండ్ చిరంజీవి గారి కెరీర్లో అంజీ మూవీ తర్వాత మళ్ళీ ఒక ఫ్యాంటసీ జోనర్ చేయబోతున్నారు. అండ్ ఆల్రెడీ రిలీజ్ అయిన కాన్సెప్ట్ వీడియోకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అండ్ వచ్చే సంక్రాంతికి మూవీ రిలీజ్ అవుతుందని ఆల్రెడీ డైరెక్టర్ వశిష్ఠ గారు చెప్పారు. అండ్ నెక్స్ట్ గుంటూరుకారం మూవీకి మార్నింగ్ 1 గంటకి షోస్ వేయడం అండ్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పకపోవడం వల్ల మూవీకి నెగిటివ్ టాక్ వచ్చిందని ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అన్నారు. కానీ డే 1 టాక్ విని కంగారు పడకుండానే మూవీ మంచి సక్సెస్ అవుతుందని మహేష్ బాబు గారు ధైర్యం చెప్పారంట. అనుకున్నట్టుగానే టాక్ తో సంబంధం లేకుండా మెల్లిగా బ్రేక్ ఇన్ పాయింట్ కి రీచ్ అవుతుంది మూవీ. అండ్ మూవీ కలెక్షన్ల గురించి మాట్లాడుతూ మీరు వేరే సైట్స్ లో చూస్తున్న కలెక్షన్స్ అన్ని ఫేక్ అని, ఒరిజినల్ కలెక్షన్స్ మాకు తప్ప ఇంకెవరికి తెలియదని, మేమైతే ఒరిజినల్ కలెక్షన్స్ బయట ఎక్కడా చెప్పమని చెప్పారు నాగవంశీ గారు. అండ్ నెక్స్ట్ వచ్చి డైరెక్టర్ హను రాఘపుడు గారు అండ్ ప్రభాస్ గారు కొలాబరేషన్ లో వస్తున్న మూవీకి సీతారామ మూవీకి మ్యూజిక్ అందించిన విశాల్ చంద్రశేఖర్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. అండ్ ఇది 90s లో వార్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ అని ఒక న్యూస్ మాత్రం చక్కర్లు కొడుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి వరుణ్ తేజ్ గారి బర్త్డే సందర్భంగా ఆయన నెక్స్ట్ మూవీ మట్కా గ్లిమ్సీ రిలీజ్ అయింది. వైజాగ్ లో 1958 to 1982 మధ్య 24 సంవత్సరాల స్పాన్ లో జరిగిన రియల్ ఎస్టేట్ ని బేస్ చేసుకుని ఈ మూవీని తీస్తున్నారు. అండ్ ఈ మూవీ వరుణ్ తేజ్ గారి మేక్ ఓవర్ లోనే కాదు కాన్సెప్ట్ వైజ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఆ ఓల్డ్ బిల్డింగ్ చూస్తుంటేనే గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథలా ఉంది. అండ్ జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఈ మూవీకి పలాసా ఫేమ్ కరుణ కుమార్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ రామ్ చరణ్ గారు అండ్ బుచ్చిబాబు గారి డైరెక్షన్ లో వస్తున్న మూవీలో కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్లో నటించబోతున్నారు. మోస్ట్లీ March 2nd వీక్ నుంచి షూట్ స్టార్ట్ చేసే హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ మూవీకి AR రెహమాన్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదెలా ఉంటే గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ రీసెంట్ గా RFC తర్వాత పషా మైలారం కెమికల్ ఫ్యాక్టరీలో జరిగింది. హ్యూజ్ కెమికల్ ఎయిర్ తో నిండున్న ఈ ఫ్యాక్టరీలో ప్రికాషన్స్ తీసుకుంటూ రామ్ చరణ్ గారు ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ అయితే ఫినిష్ చేశారు. అండ్ ఈ మూవీని దసరాలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు అండ్ టీమ్. అండ్ ఇంకొన్ని అప్డేట్స్ చెప్పాలంటే ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వాల్సిన టిల్లు స్క్వేర్ మూవీ March 13th పోస్ట్ పోన్ అయ్యేలా ఉంది. అండ్ 2023లో రిలీజ్ అయిన హిందీ 12th ఫెయిల్ మూవీ IMDb ఆల్ టైమ్ టాప్ 250 మూవీస్లో 57th పొజిషన్ దక్కించుకుంది. అండ్ క్రిస్టోఫర్ నోలన్స్ ఓపెన్ హైమర్ 74th పొజిషన్లో ఉంది. అండ్ 2023లో ప్రపంచం మొత్తం మీద రిలీజ్ అయిన మూవీస్లో కేవలం 5 సినిమాలు మాత్రమే లిస్టులో చేరాయి. ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ సినిమా. అండ్ హనుమాన్ మూవీ ర్యాంపేజ్కి ఓవర్సీస్లో అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇప్పటికే రామ్ చరణ్ గారి రంగస్థలాన్ని, మహేష్ బాబు గారి భారత్ తను నేను లైఫ్ టైం ఓవర్సీస్ కలెక్షన్ క్రాస్ చేసి ఇప్పుడు అల్లు అర్జున్ గారి అలా వైకుంఠపురం కలెక్షన్స్ కూడా క్రాస్ చేయబోతుంది. అండ్ ఇది జరిగితే మన తెలుగు సినిమా నుంచి ఓవర్సీస్లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన 5th ఫిల్మ్గా రికార్డ్ క్రియేట్ చేయబోతుంది ఈ చిన్న సినిమా అయిన హనుమాన్. అండ్ కమింగ్ డేస్లో మోస్ట్లీ 4 million మార్క్ కూడా అందుకోబోతుంది. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ వివేక్ ఆత్రేయ గారు న్యాచురల్ స్టార్ నాని గారి కొలాబరేషన్లో వస్తున్న సరిపోదా శనివారం మూవీ షూటింగ్లో వెర్సటైల్ యాక్టర్ SJ సూర్య గారు జాయిన్ అయ్యారు. అండ్ ఈ మూవీ ఏపీ తెలంగాణ థియేట్రికల్ రైట్స్ని మొత్తం SVC ప్రొడక్షన్స్ దిల్ రాజు గారే ఓన్ చేసుకున్నారు. అండ్ విజయ్ దేవరకొండ గారి లీడర్లో గౌతమ్ తిరునూరు గారి డైరెక్షన్లో వస్తున్న మూవీలో
లీడ్ యాక్ట్రెస్గా మొదట శ్రీలీల గారిని అనుకున్నారు. బట్ ఆమె డేట్స్ అడ్జస్ట్ అవ్వక సప్తసాగరాలు దాటి మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్ గారు కానీ, యానిమల్ మూవీ ఫేమ్ తృప్తి దిమ్రి గారు కానీ లీడ్ యాక్ట్రెస్గా నటించే ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్ వన్ వచ్చి మంచు విష్ణు గారి కెరీర్లో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా వస్తున్న భక్త కన్నప్ప మూవీని అందరూ మైథాలజీ అని అనడం విష్ణు గారికి నచ్చలేదంట. రామాయణం మహాభారతం అనేది నిజంగా జరిగిన సంగతులని, దానికి నిదర్శనాలు నాసా వాళ్ళు ఎన్నో ప్రూఫ్స్తో బయట పెట్టినా కూడా ఇది హిస్టరీ అనకుండా మైథాలజీ అని అనడం కరెక్ట్ కాదని అంటున్నారు. అండ్ నేను చేస్తున్న భక్త కన్నప్ప మూవీ కూడా మన హిస్టరీ అని, దానికి ఆధారం కావాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీకాళహస్తి టెంపులే అన్నారు మంచు విష్ణు గారు. రైట్? సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ 2 డేస్లో సర్క్యులేట్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇవే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.